శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం. 12 రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, రాహువు అనుకూలంగా లేడు, బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు, శని 6వ ఇంట్లో ఉన్నాడు, కేతు 3వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 8లో అధిపతిగా తిరోగమనంలో ఉన్నాడు, శుక్రుడు 24 డిసెంబర్ 2024 డిసెంబర్ 2 నుండి 28 డిసెంబర్ వరకు 5వ ఇంట్లో, ఆపై 29 డిసెంబర్ నుండి జనవరి 7 వరకు 6వ ఇంట్లో ఉంటాడు. వ్యాపారాల్లో చాలా లాభాల్ని పొందే అవకాశాలు ఉన్నాయి. చిన్న తరహా పరిశ్రమలకి నూతన ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. అక్కడ మొట్టమొదటి రాహు బాలేదనగానే అందరు కొంచెం భయపడ్డారు కదా, కానీ ఈసారి కన్యా రాశికి చాలా యోగంగా ఉంది. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు, భూమి, వాహనం, ఐశ్వర్యం, స్వర్ణం అన్ని కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో మీకు బాగా సహకరిస్తారు. మీ యొక్క అభ్యర్థులు మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఆమోదించి మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు, మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్, లేదా విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు, లేదా ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ మళ్ళీ వీసా యాక్సెప్ట్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. గెట్ రెడీ. ఆనందంగా ఉంటారు. ఈ డిసెంబర్ నెల 2024 పోతూ పోతూ మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిపోతుంది. పదోన్నతులు, ఉద్యోగంలో పదోన్నతులు, నూతన ప్రయత్నాల విజయం, ఇల్లు గృహప్రవేశ యోగం, పరోక్షకంగా చాలా మంది మీకు లబ్ధి పొందిస్తారు. బెట్టింగ్ ద్వారా, షేర్ మార్కెటింగ్ ద్వారా, అన్ని రకాల రియల్ ఎస్టేట్ ద్వారా యోగంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు అయితే అద్భుతమైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టండి విజయమే. అన్ని ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్కి పొందాలనుకున్న వాళ్ళు, డాక్యుమెంటేషన్ కోసం ఉన్న వాళ్ళు, బ్యాంక్ రుణాల కోసం ఉన్న వాళ్ళు, చిట్ ఫండ్స్ క్లియరెన్స్, మీకు రావాల్సిన అప్పుడు కూడా తలుపు తట్టి ఇచ్చిపోతారు. గెట్ రెడీ కన్యా రాశి మిత్రులారా. మీ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా. అక్కడ మాత్రం మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. కాస్త అది చూసుకోండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు. ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, సివిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రయత్నం చేయండి, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారం చక్కగా కలిసి వస్తుంది. అందుకని అందరూ అదే కాదు, ఇంట్లో వాళ్ళకి గొప్పగా ఒప్పించి మరీ చేసుకోండి. మీ వైవాహిక జీవితం మీ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉందనేది దృష్టిలో పెట్టుకొని చేయండి. రాజకీయ నాయకుడికి చాలా యోగం. ప్రజాక్షేత్రంలో కూడా మంచి పేరు వస్తుంది. ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు. ఉన్న ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం చేరడం పై పొజిషన్లో, లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు, ఉన్న దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న ఉద్యోగంలోనే పై పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. సాఫ్ట్వేర్కి అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్లో 1, 5, 8, 14 తారీఖులు బాగుంటాయి. చంద్రాష్టమం డిసెంబర్ 11 మధ్యాహ్నం నుండి 13 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 1, 2, 7.
పూజించవలసినటువంటి దైవం భైరవుడు. కాలభైరవుణ్ణి ప్రార్థన చేయండి, కాలభైరవాష్టకాన్ని చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంటుంది. పరిహారం అష్టమి రోజున కాలభైరవుడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, చూడండి విజయం ఎలా సాధిస్తారో. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి, ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రంలో శివాలయంలో దీపం వెలిగించండి. మీ వయసుతో నువ్వుల నూనె దీపంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ కాదు. శరణమయ్యప్ప, విజయోస్తు. అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి, నీలోనే స్వామి ఉన్నారు. చూసుకో, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచన ప్రసన్నం ప్రాణాయ స్వమానాయ స్వ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానర ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనం అయిన తర్వాత అమృదా అభిదానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలాలట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకులో పెడతాడు. నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినగడి మీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది, నైవేద్యం అయ్యాకే కదా ఆకులో వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప. అయితే యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు, ఆన్సర్ చేస్తుంది. నేను వేరే గురుస్వామిని అడగాలి అని చెప్పాడు అనమాట. ఈ మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా వాడు సినిమా హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది. ఆ సినిమా యాక్టెడ్ దాని అసలు అలాంటి ఆలోచన వరకు రాదు. ఎవరు పోరు. అది బ్లఫ్ క్వశ్చన్. ఆ సినిమాను హైలైట్ చేయడం కోసం. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే. మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు. స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న 18 ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, 2 ఒకటే. శరణమయ్యప్ప. ఒక సంవత్సరం వాడిన అయ్యప్ప మాల బట్టలు తర్వాత వాడవచ్చు. ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు. బాగా నచ్చింది, దానికి బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలంటే గమనించండి, ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా.
వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అడవరేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి రాత్రి షిఫ్ట్ ఉంటుంది, మరి వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవాలి. యా, చాలా మంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. శరణమయ్యప్ప. హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చారు కదా, హాస్టల్స్ అంటే బాయ్స్ హాస్టల్స్లో ఉంటారు కదా ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి. మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి. చక్కగా మీ దీక్ష ఉండండి. ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి. ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే. ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. గురుగారు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ పెట్టుకోవాలి. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా. మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట ఇల్లు ఉంటుంది, కుదురుతుంది అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీళ్ళంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప. లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది మా దీక్ష టైంలో, ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్. గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము, మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను, మా శ్రీమతికి ముట్టు ఆ 4 రోజులు పనికిరాదు. ఏం చేయమన్నారంటే, ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం, లేదంటే మేము ఇద్దరమే ఉన్నాం, మాకు ఎవరు తెలియదు, ఆవిడ అక్కడ ఉంటారు. మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటుంది. మీరు మీ రూమ్లో చూసుకోండి, ఆవిడ మిగతా రూమ్లో వాడిని వాడు చూసుకుంటారు. ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి, జాగ్రత్త పడడానికి. ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళ బంధువులు ఉండరు, ఇంకొకరు ఉండరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు అంతా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది. శరణమయ్యప్ప. గురుగారు దీక్ష పూర్తయిపోతుంది, రిటర్న్ వచ్చిన సమయంలోనే చాలా మంది పంబల స్నానం చేసి అక్కడే మాలను సజ్జలు చేసి అక్కడి నుంచే పంబ తీసుకుంటూ ఉంటారు. పంబ తీసుకుంటాడా? చాలా మంది తీసుకుంటారు. పంబ ఏంది? మధ్య ఆ మద్యం అని చెప్పు. దాన్ని పంబతో పొడుస్తామైంది? అది పవిత్రమైన జలం, ఇది దొంగ జలం. అదే అట్లా చేసేస్తాం. పంబ తీసుకోవడం ఏందా? పంబ తీసుకుంటే ఆరోగ్యవంతుడు అతడు. వాడు మద్యం తీసుకుంటున్నాడు అడుగు. మధ్య తీసుకుంటాం. వాడి గురుస్వామి వాడికి అంత నేర్పించాడు ఆ కల్చర్, కాబట్టి వాడు అలా ఉంటాడు. చలో, ఏమని అడుగుతున్నా స్వామి, నేను కొంతమందిని చూశాను, దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన చేయవలసింది మరి మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి? శబరిమల నుంచి వచ్చారా, అరుణ పాయసం తెచ్చారా,